హాయ్ ఆల్. మిద్దె పైన మా చిన్న మినీ గార్డెన్ లాగండి ఇది. ఇక్కడ అన్ని పూల చెట్లు మొత్తం పొద్దున్నే క్లీన్ చేసాము. అక్కడక్కడ చెత్త కూడా కనిపిస్తుంది, కావాలంటే చూడండి. ఇదేంటి అని చూస్తున్నారా? పసుపు చెట్లు అండి. అయితే మా అత్తయ్య పెట్టారు. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా యూజ్ చేయరు, దీన్ని పచ్చి పసుపు అంటారు. ఇందులో నుంచి తీయాలి. ఇదిగో ఇట్లా ఉంటుంది. ఇది లోపలికి ఉంది, రావట్లేదు గట్టిగా, అందుకే ఇలాంటిది తీసుకొని యూజ్ చేసి తీద్దామని. చూడండి ఎట్లా అల్లుకోపోయినాయి కింద ఏర్లు మొత్తము. ఇప్పటికైతే ఇంత తీసాము పసుపు, ఇంకా వెళ్తుందండి. ఇందులో నుంచి తీయాలి, చాలా ఉంది ఏర్లు. ఇదిగో ఇలా అల్లుకుపోయాయి. సో ఇదంతా క్లీన్ చేశాక ఎంత పసుపు వచ్చిందనేది మళ్ళీ చెప్తా, అండ్ తీసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. చూడండి ఇదిగోండి. నెక్స్ట్ ఇది పసుపు ఎట్లా చేస్తారు, ఇది డైరెక్ట్ వాడుకోరు కదండి, ఎట్లా చేస్తారు అవన్నీ చూపిస్తా. ఇదిగోండి ఎంత పెద్ద ఉంది. వావ్ వావ్ వావ్, సూపర్ అండి. అందులో నుంచి తీసిన మట్టి మొత్తం మళ్ళీ అందులోనే ఫిల్ చేసాము. ఇదిగోండి ఇంకెళ్ళింది. దీన్ని మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేసి చూపిస్తాము. ఇట్లా మొత్తం వేళ్ళతో వచ్చింది. దగ్గర ఒక 4 to 5 times కడిగిన ఆ తర్వాతనే ఇది మంచిగా నీట్గా ఉంది. చాలా బుడ్డ ఉండే, మట్టి ఉండే. వాటర్ వేసి మంచిగా కడిగిన. చూడండి కడిగినాక ఇట్లా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇప్పుడు పసుపు కొమ్మలాగా ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఒకప్పుడు అన్నీ న్యాచురల్గా తినేటోళ్ళు, న్యాచురల్గా ఉండేది కాబట్టి మనుషులు చాలా గట్టిగా ఉండే. ఇప్పుడు మనం అంతా కెమికల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఫుడ్ తింటున్నట్టుంది. సో వాళ్ళంత స్ట్రాంగ్గా మనం ఉండలేకపోతున్నాం. అందుకే ఒకప్పుడు 100 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు అని అంటుండే. ఇప్పుడు 100 ఏళ్ళు కాస్త 70 ఏళ్ళకి వచ్చింది. ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్ ఇంకా ఇది ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇగో ఇంత పసుపు వెళ్ళింది.